వెల్కమ్ టు బీటీ న్యూస్. పోలీస్ క్రీడలు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో భూపాల్పల్లి ప్రీమియర్ లీగ్ పోలీసు స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని శాంతి కపోతాలు ఎగరవేసి ప్రారంభించారు ఎస్పీ కిరణ్ ఖార్గే. 4 రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీలో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, రన్నింగ్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలో పోలీసు శాఖ, జ్యుడిషియల్, మీడియా, సింగరేణి, అటవీ శాఖ, జెన్కో, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల తరపున క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. దీనిలో భాగంగా ఎస్పీ కిరణ్ ఖార్గే క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్, వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖార్గే మాట్లాడారు. భూపాల్పల్లిలో అన్ని ప్రభుత్వ శాఖలు ఈ క్రీడల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఒక ప్రొఫెషనలిజం, ఇంటర్ డిపార్ట్మెంట్ సపోర్టుతో కమ్యూనిటీ డెవలప్కు ఉపయోగపడుతుంది. అన్ని మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల నుండి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనడం వల్ల ఫ్రెండ్లీ పోలీస్కు అవకాశం ఏర్పడుతుందని ఎస్పీ తెలిపారు. తెలియజేసుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ఘట్టం నిర్వహించడం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కాంపిటీషన్ జయశంకర్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ ఓపెన్. అతిథులు ఎస్పీ గారు, డిఎఫ్ఎస్ గారు, మిగతా పెద్దలందరూ కూడా మరి ఆ స్వేచ్ఛా అంగాలను గాలిలోకి ఎగురవేస్తున్నారు. వావ్, గట్టిగా చెప్పండి. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ కిరణ్ ఖార్గే ఐపీఎస్. పోలీస్ స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది ఈ యొక్క కార్యక్రమాన్ని కాకుండా క్రీడలలో కూడా క్రీడా స్ఫూర్తిని నిలబెడుతూ ఈరోజు మేము ఇక్కడ భూపాల్పల్లి పోలీస్ మీట్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది. సో ఈ భూపాల్పల్లి పోలీస్ మీట్లో రకరకాల ఇది స్పోర్ట్స్ మేము పెట్టడం జరిగింది. సో దాంట్లో ముఖ్యమైన 4 డేస్ ఇది క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో టోటల్ 28 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో 18 సివిలియన్ టీమ్స్ ఉన్నాయి, తర్వాత 10 డిపార్ట్మెంటల్ టీమ్స్ కూడా ఉన్నాయి. తర్వాత వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, 100 మీటర్, 200 మీటర్, 400 మీటర్ ర్యాలీ, రిమైనింగ్ బ్యాడ్మింటన్, అన్ని స్పోర్ట్స్లో కూడా పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 4 డేస్ ఒక మంచి స్పోర్ట్స్ పీరియడ్స్ లాగే ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఆయోజన చేస్తున్నాము. సో దాంట్లో నాకు ఖచ్చితంగా సంతోషం ఉంది. ఇప్పుడు మేము పోలీస్ స్టాఫ్లో ఏదైనా మేము డ్యూటీ చేస్తే 24/7 డ్యూటీ మాకు చేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ డ్యూటీ వస్తుంది, దాంట్లో మేము చూస్తే ఇది మెంటల్ టఫ్నెస్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ టఫ్నెస్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ మెంటల్ ఫిజికల్ టఫ్నెస్ వీ కాంట్ డూ అవర్ వర్క్. ఈ స్పోర్ట్స్ కూడా దాంట్లో మాత్రమే మాకు చెప్తుంది. ఇక్కడ కూడా ఒక మంచి ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత మెంటల్ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. తర్వాత ఎట్లా ఇది కాంపిటీషన్షిప్, టీమ్ స్పిరిట్, ఒక డిసిప్లిన్ ఎట్లా ఉండాలి అది కూడా ఈ స్పోర్ట్స్ నుంచి మాకు ఇంపార్టెంట్గా వస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక మా పోలీస్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఉపయోగం వస్తుంది. తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంజాయ్మెంట్ కోసం కూడా ఇది జరుగుతుంది. దాంట్లో నాట్ ఓన్లీ పోలీస్ పర్సనల్ మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగరేణి డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒక భూపాల్పల్లిలో ఫ్యూచర్లో ఏదైనా వర్క్ చేయడానికి కూడా ఉంటే, ఒక ప్రొఫెషనలిజం పెరగడానికి కూడా ఉంటే మాకు ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కంపల్సరీగా ఉండాలి. ఆ కోసం కూడా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ నుంచి ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ కూడా బిల్డప్ చేయడానికి ఒక అవకాశం మాకు వస్తుంది.